చిరంజీవి 150 వేసిన అఫ్కోర్స్ జూనియర్ అనుకో, అందరికన్నా చిన్నోడు కదా. 4 స్తంభాల్లో ఇండస్ట్రీకి 4 స్తంభాలు అందరికన్నా చిన్నోడు కాబట్టి సో ఓకే 75 అంటే పర్లేదు బాగుంది. డైలాగ్ మాత్రం బాగున్నాయి. నా పాపదైతే నాన్న ఉంటే నాకు హీరో, నాన్న ఉంటే నాకు సంతోషం, నాన్న ఉంటే ఫుల్ సేఫ్. నానా సూపర్ హీరో అనలేదా? నానా 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 అసలు ఆ పాప డాడీ ఆ డైలాగ్ పాప అయితే ఎంత అట్లా హృదయానికి టచ్ అని అంటారు కదా, అలా మస్తు అనిపించేసినాయి. మనం ఒకవేళ అవి ఊహించేసుకొని ఆ సన్నివేశాలు ఊహించుకొని పోతే మాత్రం కళ్ళల్లో వాటర్ డ్రాప్స్ కాస్తాయి. ఇక వెంకీ మామ మళ్ళా ఫస్ట్ పాప ఇలా వెంకీ మామ టైప్ లో ఇలా నడుచుకుంటూ వస్తుంది, మస్తు అనిపించేసింది. వెనక ఫాదర్ రావడం, తర్వాత సైడ్ నుంచి మమ్మీ రావడం చాలా బాగా అనిపించింది. వెంకటేష్ గారి డైలాగ్స్ ఉన్నాయి. తర్వాత నా తల తీసుకోవాలనుకుంటే ముందు మీ తలలు ఉండాలి కదా అని. ఏంది డిఆర్ అని పెట్టిరు, డైరెక్టరేనా డాక్టర్ శైలేష్ కొలనా? డైరెక్టరా అది కూడా ఉందా? అమ్మ డాక్టర్ డైరెక్టర్ ఏంటంటే ఇంకా మరి ఆల్రెడీ రీసెంట్ గా ఏంది పరంగా ఏమైనా చేంజెస్ అనిపించినాయా మీకు? వెంకటేష్ డిఫరెంట్ గా ఉంది, మంచిగా అయింది. కొంచెం ఆ మధ్య నారప్ప తర్వాత ఆ టైప్ లో రానా నాయుడు లో కొంచెం డిఫరెంట్ లుక్స్ బాగా మెయింటైన్ చేస్తుంది. కొంచెం యంగ్ క్యారెక్టర్ కూడా ఉంటే ఓకే ఈ సినిమాలో కుదరకపోవచ్చు. మనకు గణేష్ లాంటి లుక్ ఒకటి ఆ టైప్ లో యంగ్ లో కావాలని కోరుకుంటున్నా. ఈ ట్రైలర్ అయితే చాలా బాగా అనిపించింది. ట్రైలర్ చూస్తే ఆ యాక్షన్స్ గానీ సెంటిమెంట్స్ గానీ ఎలా అనిపిస్తుంది? మస్తున్నది, మంచిగా రప్పాడించేస్తాడు. నారప్ప తర్వాత ఒక మంచి హిట్ కొట్టబోతారు ఖచ్చితంగా. హీరోయిన్ మనకి ఎక్కువ పరిచయం లేదు కాబట్టి సో శైలేష్ కొలను స్టోరీ స్క్రీన్ ప్లే తో కుమ్మేస్తారు కావచ్చు. మ్యాటర్ ఏంటంటే 5 సినిమాలు రిలీజ్ సంక్రాంతి పండగకి అవు కదా. అందుట్లో ఏ సినిమాకి వెళ్తారు మీరు? ఫస్ట్ చిన్నోడు వస్తాడు, తెల్లారి పెద్దోడు వస్తాడు, మళ్ళా 3వ రోజు మన్మధుడు వస్తాడు, మళ్ళా తర్వాత హనుమాన్ వస్తుందంట. మరి హనుమాన్ కి హైప్ ఎక్కువ ఉందని అంటున్నారు, హనుమాన్ కి థియేటర్లు దొరకలేవు అంటున్నారు. ఇది న్యాయం కాదు సార్. అందరు కలిసి చిన్న సినిమా అయినా చిన్నోడైనా కనీసం మీరు 25 తీసుకో, 30 తీసేసుకున్నా 90, కనీసం 10 థియేటర్లను ఇచ్చేటట్టు చూడండి. 4 థియేటర్లు ఇస్తారని తెలిసింది. హనుమాన్ సినిమా మన దేశం మొత్తం మీద వ్యాప్తి చెందుతుంది, దాన్ని తగ్గించద్దని కోరుకున్నా. ఈ సైంధవ్ అయితే ఖచ్చితంగా నాకు తెలిసి సైంధవ్ హనుమాన్ ఈ 2 సినిమాలు ఇట్ అయ్యే ఛాన్స్ ఉంటది. ఫస్ట్ ఆర్ సెకండ్ లో ఉంటాయి. సో మహేష్ బాబు గుంటూరు కారం ఉంది కదా, ఆయన గుంటూరు కొడితే మరి ఇప్పటికే కుర్చీ తాత డైలాగ్ పెట్టి రచ్చ చేస్తాడు అంతా. ఆ ఎవడెవడో బూత్ మాట్లాడతారా, అరే బూత్ గా కుర్చీ మడత పెట్టాను అంతవరకు చెప్పండి. కుర్చీ మడత పెట్టి పూసలు లేచి కుర్చీ మడత పెట్టిన తర్వాత ఏం చేస్తారా మీకు తెలియదా? కలకాలు పని చేయాలి నిజంగా. లేచి మడత పెట్టి ఆ పైట్ సైడ్ కి పెడతావు, గోడ కానితో అంటే దానికన్నా సపరేట్ ప్లేట్స్ ఉంటే పడుకోబెడతావు అంతే. కుర్చీ మడత పెట్టి ఏం చేస్తావు? నీ కొడుకులు అయితే మన పడితే అదే చెప్పు, కుర్చీ మడత పెట్టి లేచి కుర్చీలు వేసిన తర్వాత పక్క పెట్టి వెళ్ళిపోతారు రా బాబు అని చెప్పు. కుర్చీ మడత పెట్టి ఏం చేస్తారు, కుర్చీ మడత పెట్టి ఏం చేస్తారు? ఏ తాత డైలాగ్ చెప్తే అదే వినపడుతుందా? బూత్ ఆలోచించడం మానేయండి. ముందు బూత్ ఆలోచించడం మానైతే కుర్చీ మడత పెట్టి ఏం చేయాలో తెలుస్తుంది. లేదు నిజంగానే తెలుసుకోవాలనుకుంటే రాండి, కుర్చీ తీసుకోవాలంటే కుర్చీ లేచి కూర్చొని కుర్చీ మడత పెట్టి మరి మీ మెడల మీద ఏం చేస్తారో మీకే తెలుస్తుంది. సైంధవ్ అయితే మంచి హిట్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.